నేర్చుకుందామండి. ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమస్వరూపువైన మా తండ్రి, మా దేవ, మా నాయన, మా ప్రభా, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. నాయన, 10 నిమిషాలు మీ మాటలు వినడం మేము సిద్ధపడగండిగా మీరే మాకు బోధించి సహాయం చేయవని, మీ యందు వినుచున్న మాటలు విడిచిపెట్టక మా మనస్సులను మా హృదయంలోనూ పదిలం చేసుకుని భద్రపరచుకొని మీ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ, మీ మాటల ప్రకారం జీవిస్తూ, మీ మాటల ప్రకారం ఈ లోకంలోనైనా జీవించే భాగ్యం అటుకురు మాకు దయచేయమని, సమస్త విషయాల్లో మీరే మాకు తోడుగా నడిపించి మా యొక్క స్తుతుల ద్వారా మీరే ఘనత మహిమ ఫలాలు పొందుకోమని యేసయ్య ఉన్నతమైన నామన ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. కోపపడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు కదా. అంటే మనము కోపపడే విషయంలో కదా ఆలోచించాలంట. కోపపడే విషయంలో ఆలోచించాలి. దేనికి? ప్రతి దానికి, చీటికి మాటికి, అయిన దానికి కాని దానికి, అవసరం ఉన్నా లేకున్నా ప్రతి విషయానికి మనం కోపపడుతున్నాం అనుకో కదా, అప్పుడు మన యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలాగుంటుంది? మన ఆరోగ్య పరిస్థితి ఎలాగుంటుంది? మన ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోద్ది కదా. ఎందుకు? కోపపడటం వల్ల నీకు బీపీ పెరుగుతుంటుంది కదా. కోపపడటం వల్ల నీలో ఉద్రేకత రేగుతుంటుంది. కోపపడటం వల్ల నీలో ఆవేశం పెరుగుతుంటుంది. కోపపడటం వల్ల ఆలోచన తగ్గిపోతుంటుంది కదా. అందుకే కోపపడుడి కానీ పాపము చేయకుడి. అంటే ఒకవేళ నువ్వు ఏదైనా విషయమై కోపపడ్డప్పుడు ఆ కోపము సూర్యుడు అస్తమించే లోపే ముగిసిపోవాలంట కదా. కొన్ని సందర్భాల్లో మనకి అనుకోకుండా కోపం వస్తుంటుంది. కానీ ఆ కోపము ఎంతవరకు ఉండాలి అంటే సూర్యుడు అస్తమించే వరకే ఉండాలంట కదా. సూర్యుడు అస్తమించే వరకే ఉండాలంట. అంతకు మించి కూడా ఆ కోపం నీలో నాలో మనలో నిలిచి ఉంటే అది పాపముగా పెరిగే అవకాశం ఉంటుందంట కదా. పాపముగా పెరిగే అవకాశం ఉంటుందంట. కాబట్టి కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఆ కోపం ఎంతవరకు అంటే పొద్దు నిలిచేంత వరకే ఆ కోపం ఉండాలి కదా. అంటే సూర్యుడు అస్తమించే లోపే నీలో ఉన్న కోపం నీలో నుండి తొలగిపోవాలి కదా. అది అలా కాకుండా ఎల్లకాలం ఉన్నదనుకో కదా, ఆ కోపం వల్ల మనకి లాభమా నష్టమా? నష్టమే. ఇప్పుడు అయిన దానికి కాని దానికి, చీటికి మాటికి కోపడుతున్నావు అనుకో కదా, మన మాట ఎవరైనా లెక్క చేస్తారా? చేయరు. ఎందుకు? అవసరం ఉన్నా లేకున్నా, అయిన దానికి కాని దానికి, చీటికి మాటికి నువ్వు కోపడుతున్నావు అనుకో, నీ కోపానికి అర్థం లేదు. ఆ అర్థం లేని కోపానికి ఎవరు కూడా
ఆ కోపాన్ని పరిగిలోనికి అంటే లెక్కలోనికి తీసుకోరు కదా, లెక్కలోనికి తీసుకోరు కదా. తీసుకోనప్పుడు నీవు కోపపడడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి కదా, నీవు కోపపడడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి కదా. ఇద్దరు శత్రువులు కోపపడ్డారు అనుకో కదా, కోపపడి వాళ్ళు విడిపోయారు అనుకో, వాళ్ళిద్దరు కలిసి ఏం చేసుకుంటారు, ఏం చేస్తారమ్మా, ఒకరు పోయి ఒకళ్ళు తోతుంటారు కదా. వీడికి వాడు తోతుంటాడు గొయ్యి, వాడికి వీడు తోతుంటాడు గొయ్యి. దేనివల్ల? ఆవేశం వల్ల, కోపపడటం వల్ల, ఆ కోపాన్ని విడిచిపెట్టకపోవడం వల్ల, ఆ కోపాన్ని వాళ్ళ యొక్క హృదయంలో అలాగే నిల్వ చేసుకోవటం వల్ల అది ఏమైందంటే కోపం పగగా మారింది కదా. పగగా మారి ప్రతీకారానికంటే చర్యకి పూనుకుంటుంది అన్నమాట. ప్రతీకారానికి పూనుకుంటుంది. అప్పుడు ఈ శత్రువులు ఇద్దరు కూడా ఏం చేసుకుంటారంటే ఒకరికి ఒకడు గొయ్యి దూకుంటాడు కదా. వీడికి వాడు గొయ్యి దూకుతుంటాడు, వాడికి వీడు గొయ్యి దూకుతుంటాడు కదా. ఇద్దరు కలిసి ఏడబడతారు, గుంటలో పడతారు కదా. అంటే పాపంలో పడిపోతారు వాళ్ళు. కాబట్టి అలాగా మన కోపం ఉండకూడదంట కదా, అలాగా మన కోపం ఉండకూడదంట. ఇద్దరు మంచివారు కోపపడి విడిపోయారు అనుకో, వారు ఎలాగుంటారు? ఇద్దరు వ్యక్తులు ఏదో సందర్భం వచ్చి మాట పెరిగి కోపపడి చెరొక మాట అనుకొని విడిపోయారు అనుకో, వారు ఎలాగుంటారు? వాళ్ళు ఎలాగుంటారు? వారు మంచివారు కాబట్టి కదా, ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ కదా, ఎవరి పరిధిలో వారు ఉంటుంటారు. ఎందుకు? వారు మంచి వ్యక్తులు కాబట్టి, అంటే మంచి ఆలోచన కలిగిన వ్యక్తులు కాబట్టి అతనితో నాకొద్దిగా, అతనితో నాకొద్దు, అతని గురించి నాకొద్దు, అతని గురించి నాకు అవసరం లేదు అని చెప్పేసి ఏం చేస్తారు? వాళ్ళు ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ కదా, ఎవరి జీవన విధానం వారు కొనసాగించుకుంటూ వారిగా ప్రొడక్షన్ కలిగి కదా, మంచి వేలో అంటే మంచి మార్గంలో వారు ప్రయాణిస్తుంటారు కదా. ఎవరు వాళ్ళు? ఇద్దరు మంచి మిత్రులు అయితే కదా, ఇద్దరు మంచి మిత్రులు అయితే అలాగుంటది కదా. అలాగనే మనం ఎక్కడన్నా ఉద్యోగం చేస్తున్నాం అనుకో కదా, ఎక్కడన్నా పనికి పోయాను అనుకో కదా, పని చేసే చోట మనకు ఒక అధికారి ఉంటాడు. ఉంటాడా? ఉంటాడు. మనం పనికి వెళ్ళినప్పుడు మనం పని చేసే దగ్గర అధికారి ఉంటాడు కదా. ఆ అధికారి చెప్పినట్టుగా మనం చేయాలి కదా. అధికారి చెప్పినట్టుగా చేయాలంటే అధికారి మాటకి మనం లోబడి పని చేయాలి కదా. అలాగా అధికార మాటకి మనం లోబడలేదనుకో, అధికారి మాట వినలేదనుకో, ఏం చేస్తారు? ఆ పనిలో నుంచి తీసేస్తారు, ఆ ఉద్యోగం నుంచి తీర్చివేస్తారు కదా. ఎందుకు? ఆయన మాట వినలేదు కాబట్టి కదా. ఆయన చెప్పిన మాటకి మనం కోపపడ్డాం కాబట్టి కదా. కోపం వల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం కదా. ఆ అధికారి కదా, లేకపోతే ఆ ఆఫీసరు, లేకపోతే ఆ ఉద్యోగి కదా, మనల్ని కాకపోతే వేరే పనులు పెట్టుకుంటాడు కదా. కానీ మనం ఏం కోల్పోతాను? పనిని కోల్పోతాను, అంటే ఉద్యోగాన్ని కోల్పోతాను కదా. ఉద్యోగం చేసే చోట ఎలాగ ఉండాలి? మనం అధికారికి లోబడి అధికారి చెప్పినట్టుగా మనం చేయాలి. కానీ అధికారి మీద కోపడ్డం అనుకో కదా, కోపడితే ఏమైంది? మన ఉద్యోగం పోద్ది. అవును కదా. అధికారి ఏం ఆలోచిస్తాడు? ఏంటయ్యా, నేను నిన్ను పనిలో పెట్టుకున్నా, నీకు ఒక పని అప్పగించిన, ఆ పనిని చేయమంటే చేయకపోగా నా మీద నీవు కోపడుతున్నావు ఏంటి? ఏంటి నీ విధానం ఏంటి? అసలు నీ పద్ధతి ఏంటి అని కోపడి ఏం చేస్తారు? ఆ ఉద్యోగం నుంచి తీసివేస్తారు కదా. కాబట్టి మనం కోపం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో, అవునా కదా.
కోపం వల్ల లాభమా నష్టమా? నష్టమే కదా. ఇక్కడ ఇద్దరు శత్రువులు కోపపడి విడిపోయారు అనుకో, వాళ్ళు ఏం చేసుకుంటారు? ఒకరు ఒకరికి గుంటలు దూకొని ఇద్దరు కలిసి ఏం చేస్తారు? గుంటలో పడతారు. ఇద్దరు మిత్రులు మంచివారు విడిపోయారు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఎవరి పని వాళ్ళు చేసుకొని కదా, ఎవరి పరిధిలో వారు ఉండి వారు చక్కగా కదా వారి జీవితాల్ని వారి యొక్క మార్గంలో నడిపించుకుంటారంట కదా. అలాగనే ఒక ఉద్యోగి దగ్గర మనం పనిచేస్తున్నప్పుడు ఆ ఉద్యోగి చెప్పిన మాటకి మనం లోబడి ఉండాలి కదా. పని చెప్పినప్పుడు చేస్తూ ఉండాల కదా. అలా కాకుండా ఆయన మనకి పనిగా అప్పగించినప్పుడు ఆ పని చేయకపోగా ఆయన కోపడడం అనుకో, కోపడటం వల్ల ఏమైంది? ఉద్యోగాన్ని కోల్పోతుంటాం కదా. ఉద్యోగాన్ని కోల్పోతుంటాం కదా. మనం ఈ సమాజంలో బతుకుతున్నప్పుడు మనకంతా మంచి పేరు ఉంటుంది కదా, అంత మంచి పేరు ఉంటుంది కదా. పలానోళ్ళు అంటే వాళ్ళు పద్ధతిగా ఉంటారు, మంచిగా బ్రతుకుతారు, వారి ఏదో వాళ్ళు చూసుకుంటారు, వారి జగాలో వాళ్ళు ఉంటారని అని చెప్తూ ఉంటారు కదా. సర్టిఫై చేస్తుంటారు. ఎవరైనా అడిగితామా పలానోళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటని అడిగితే వాళ్ళకే నెంబర్ 1 మంచోళ్ళు అని చెప్తారు. కానీ మన కోపం వల్ల కదా ఆ మంచి పేరుని కూడా మనం ఏం చేస్తాం? పోగొట్టుకుంటాం కదా. ఆ మంచి పేరుని ఏం చేస్తాం? మనం పోగొట్టుకుంటాం. అంటే కోపపడడానికి ఏం చేయాలి? మనం ఆలోచించాలంట. కోపపడడానికి నిదానించాలంట. మనం కోపపడడానికి ఆలోచించినప్పుడు, కోపపడటానికి నిదానించినప్పుడు కోపం రాదంట. మనకి వస్తుందా? రాదు. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నీ మనసులో లేక నీ హృదయంలో ఆవేశం కలిగిద్దో, ఎప్పుడైతే నీవు అనాలోచితంగా ఉంటావో కదా, అప్పుడు నీకు కోపం వచ్చింది కదా. ఆ కోపం వల్ల నీకు అనర్థమే, అంటే నష్టమే కదా. ఆ కోపం వల్ల నీకు కీడే, మేలు కాదు, నష్టమే, లాభం కాదు. అవును కదా. నీవు సమాజంలో ఒక మంచి పేరు కలిగి, మంచి గుర్తింపు కలిగి, ఒక ఐడెంటిఫై కలిగినప్పుడు కదా, నీవు ఎవరి ముందైనా అనాలోచితంగా ప్రవర్తించడం కానీ, అనాలోచితంగా మాట్లాడటం కానీ చేసినప్పుడు ఏమైంది? నీకున్న మంచి పేరు కదా, ఆ గుడ్ నేమ్ ఏదైతే పోగొట్టుకుంటాం మనం. దేని చేత? నోటి మాట చేతనే, నాలుగు చేతనే. అంటే కోపంగా మాట్లాడటం వల్లే కదా. అలా కాకుండా మనం ఒకసారి ఆలోచించి నిదానించి వాళ్ళు చెబుతున్నది మనం ఆలకిస్తే కోపం వస్తుందా? మనకి రాదు కదా. రాకపోగా మనం వాళ్ళు చెబుతున్నది కరెక్టా కాదా మనం ఐడెంటిఫై చేయటం వల్ల మనం సహనంగా ఉంటామంట. మనం కదా, మనం ఎలాగ ఉంటాం? సహనంగా ఉంటామంట. కాబట్టి చీటికి వాటికి, అయిన దానికి కాని దానికి మనం కోపడటానికి లేదు కదా. మన ఎవరు? మనం దేవుని పిల్లలం కదా, దేవుని ప్రజలు. మనం దేవుని పిల్లలమైన మనము, దేవుని ప్రజలమైన మనము చీటికి మాటికి రుసరుసలాడటానికి కదా, కోపడటానికి, చికాకు పడటానికి, ఛేదరించుకోవటానికి లేదంట. మనం ఎలాగ ఉండాలంట? నిదానంగా ఉండాలంట, నిమ్మలంగా ఉండాలంట, ఓపికతో వినాలంట మనం కదా. ఓపికతో విని ఓపికతోనే మాట్లాడాలంట మనం కదా. మనలో ఓపిక లేదనుకో ఏముంటది? ఆవేశం ఉంటుంది కదా. ఆవేశం వల్ల తట 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 4 మాటలు మాట్లాడినావు అనుకో, ఆ మాట్లాడిన మాటలు మళ్ళీ ఎనికి తీసుకోగలుగుతావా? తీసుకోలేవు కదా. తీసుకోపోగా ఆ మాటల వల్ల నీకు నష్టమే కానీ లాభం లేదు. అవును కదా. ఆ మాటల వల్ల నీకు నష్టమే కానీ లాభం లేదు. అలాగని మన యొక్క ఆత్మీయ జీవితంలో జీవిస్తున్నప్పుడు మనం అనేకుల్ని సంపాదించుకోవాలన్నా, సమకూర్చుకోవాలన్నా, దేవుని యొద్దకు నడిపించాలన్నా కదా, దేవుని కోసం వాళ్ళని
సమకూర్చాలన్నా కదా, దేవుని కోసం వారిని కదా కూడబెట్టాలన్నా ఎలాగుండాలి? మనం ఎలాగుండాలి? ఆత్మీయ పిల్లలైన మనం ఎలాగుండాలి? మంచిగా ఉండాలి కదా, మంచి మాట అయి ఉండాలి, మంచి ప్రవర్తన అయి ఉండాలి, మంచి ఆలోచన అయి ఉంటే అనేకులు మనల బట్టి కదా, మన యొక్క ఆత్మీయ జీవన విధానాన్ని బట్టి, జీవితాన్ని బట్టి అనేకులు దేవుని యొద్దకు వచ్చే అవకాశం ఉంటుంది. అవునా కదా? అరే, దేవుని నమ్ముకున్న మన జీవితమే సరిగా లేకుండా ఉంటే, మన మాట తీరే సరిగా లేకుండా ఉంటే, మన ఆలోచన విధానం సరిగా లేకుండా ఉంటే, మన ప్రవర్తన సరిగా లేకుంటే ఎవరన్నా వస్తారా దేవుని దగ్గరికి? పోనీ మన దగ్గరికి వస్తారు ఎవరన్నా? ఎవరు రారు. ఎందుకు వస్తారు? మాట మంచుకుంటేనే రావడం కష్టం, ప్రవర్తన మంచుకుంటేనే రావడం కష్టం, మన జీవన విధానం సరిగుంటేనే రావడం కష్టం. అలాగే కాకుండా ప్రతి వ్యక్తితో అయిన దానికి కాని దానికి చిన్న చిన్న వాటికి కోప్పడుతూ తుల్లిపడుతూ మాటలు పడుతూ ఉంటే వస్తారా దేవుని దగ్గరికి? రారు. ఎప్పుడు వస్తారు? నీవు దేవుని ప్రేమను చూపించినప్పుడు కదా, నీవు దేవుని ప్రేమను చూపించినప్పుడు, దేవుని ప్రేమ నీవు కలిగి ఓపికతో వారి ఎదుట ఉన్నప్పుడు, వారి ఎడలను సహనం కలిగి ఉన్నప్పుడు, వారిని సహించినప్పుడు వారు నీ దగ్గరకు వస్తారు కదా. అట్లా కాకుండా చీటికి మాటికి కోపడి ఛేదించుకొని నోరు దారిను అనుకో, నోటికొచ్చినట్టు మాట్లాడిననుకో వస్తారా? రారు. కాబట్టి దేవుని పిల్లలముగా మనం, దేవుని ప్రజలముగా మనం కదా, కోపపడే విషయంలో, పనిచేసే విషయంలో, ప్రవర్తించే విషయంలో ఆలోచించాలంట మనం కదా. ఆలోచన లేకుండా పని చేసినా, ఆలోచన లేకుండా మాట్లాడినా, ఆలోచన లేకుండా మనం ప్రవర్తించిన మనము నష్టపోతాం, మన ద్వారా ప్రభువు కూడా నష్టపోతాడు. అవును కదా? ఎందుకంటే ఆత్మీయ పిల్లలైన మనం, దేవుని ప్రజలమైన మనం, మన యొక్క నడవడి సరిగా లేకుండా, మన జీవన విధానం సరిగా లేకుండా, మన బ్రతుకు సరిగా లేకుండా, మన మాట సరిగా లేకుండా, మన ఆలోచన విధానం సరిగా లేకుండా, మన ప్రవర్తన సరిగా లేకుంటే ఎవరు వస్తారు మన దగ్గరికి కదా? మనల్ని బట్టి దేవుని దగ్గరికి ఎవరు వస్తారు? ఎవరు కారు. కాబట్టి కోపపడే విషయంలో ఎందుకు కోపడుతున్నావు అని ఆలోచించాలి కదా. కోపపడాలా వద్దా ఈ విషయాన్ని బట్టి ఆలోచించి కోపపడాలంట. కోపపడేది కోపడు మంచిదే, కానీ కోపపడని విషయాన్ని కూడా కోపడితే దానివల్ల నష్టమే కానీ లాభం లేదు. అవునా కదా? ఇప్పుడు కోపం ఎప్పుడు మనసులో కోపడుతూ ఉంటే ప్రార్థన చేయగలుగుతాం మనం? అయిన దానికి కాంతానికి చికాకు పడి, మనసును చికాకు పరుచుకొని, మైండ్ని కలవరపరుచుకొని ఏదో ఆలాపనతో బతుకుతుంటే ప్రార్థన చేయగలుగుతాం మనం? చేయలేం. ఎందుకే? మనసు నిమ్మలంగా ఉండే తప్ప, హృదయంలో శాంతి ఉండే తప్ప, హృదయంలో సమాధానం ఉండే తప్ప, హృదయంలో నెమ్మది ఉండే తప్ప నీవు దేవునితో మాట్లాడలేవు. అవును కదా? నీవు సంతోషంగా ఉంటే, నువ్వు ఆనందంగా ఉంటేనే దేవుడితో మాట్లాడతావు కదా. నీ మనసులో ఆనందం లేకుండా, నీలో సంతోషం లేకుండా, నీలో సమాధానం లేకుండా ప్రభుతో మాట్లాడాలంటే మాట్లాడగలుగుతామా? మాట్లాడలేం కదా. ఎందుకంటే కోపం వల్ల కూడా మేమవుతాం, ప్రార్థన జీవితాన్ని కోల్పోతాం కదా. ప్రార్థన జీవితం ఏం చేస్తాం? పడిపోతుంటాం కదా. కోపడితే ప్రార్థన చేస్తావా? చేయలేం. కోపంలో ఏమొస్తాయి నీకు మాటలు? కోపంలో ఏం మాట్లాడతావు దేవునితో అని?
ఏదన్నా మాట్లాడినా తప్పుగానే మాట్లాడతాం. దేవుని ఎదుట తప్పుగానే మాట్లాడతాం. దేవుని నిందించే విధంగానే మాట్లాడతాం. దేవుని ప్రశ్నించే విధంగానే మాట్లాడతాను. దేవుని క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడతాం. ఎందుకు? మన హృదయంలో కోపం ఉంది కాబట్టి, మన హృదయంలో శాంతి లేదు కాబట్టి, సమాధానం లేదు కాబట్టి, నెమ్మది లేదు కాబట్టి, దేవునితో మాట్లాడాలంటే కదా నీవు ఆవేశపూర్వంగానే అంటే కోపంగానే మాట్లాడతావు కదా. ఆ కోపం మాట్లాడటం వల్ల ఏమైందంటే నువ్వు నీకు తెలియకుండా పాపంలో పడిపోతావు కదా. నీకు తెలియకుండా నువ్వు పాపంలో పడిపోతావు కదా. కాబట్టి కోపపడొద్దంట. ఏం చేయొద్దు? కోపపడొద్దంట కదా. కోపం వలన అనారోగ్యం వస్తుంటుంది కదా. బాగా ప్రతి మనిషికి బాగా కోపం ఉండటం వల్ల ఏమైందంటే బీపీ పెరుగుతుంటుంది, షుగర్ డౌన్ అవుతుంటుంది, ఒక్కోసారి పక్షవాతం కూడా వచ్చిందంట. దేనికి? మనసులో కోపం ఉండటం వల్ల, ఈ కోపాన్ని బట్టి ఎక్కువ ఆలోచన చేయటం వల్ల కదా ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడుద్ది? మెదడు మీద పడుద్ది కదా. మెదడు మీద పడి నరాల మీద పడి ఆ ఎఫెక్ట్ కదా బీపీ పెరిగి, హైటెన్షన్ పెరిగి, రక్త ప్రసరణ ఎక్కువై కదా ఏమైపోద్ది? రక్తం గడ్డగట్టి పెరాలసిస్, పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. దేనివల్ల? ఎక్కువ కోపడటం వల్ల, ఎక్కువగా మనం కోపంగా ఉండటం వల్ల కదా. కాబట్టి కోపం అనేది మంచిదా? కాదు కదా. కోపం అనేది మంచిది కాదు కదా. మనం సంతోషంగా ఉన్నప్పుడు మన యొక్క దవడ కండరాలు 45% పనిచేస్తాయంట కదా. మనం సంతోషంగా ఉన్నప్పుడు మన యొక్క దవడ కండరాలంట 45% పనిచేస్తాయంట. కానీ అదే ఆవేశంలో ఉన్నప్పుడు 17% పనిచేస్తాయంట కదా. ఆ 17% పనిచేయటం వల్ల ఏమిటంటే నీకు పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు? యాక్టివ్ లేదు, బాడీ యాక్టివ్ లేదు, నరాల పనితీరు సరిగ్గా లేదు కదా. నరాల పనితీరు సరిగ్గా లేక కొన్ని నరాలు పనిచేసి కొన్ని నరాలు పనిచేయక ఏమైంది? పెరాలసిస్ అంటే పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. దేనివల్ల? కోపంగా ఉండటం వల్లే. ఎప్పుడు కోపంగా ఆవేశంగా ఉండటం వల్లనే ఇలాగా వస్తుందని దేవుని గ్రంథం మనకి తెలియపరుస్తుంది కదా. అధిక కోపం వలన మరణం వస్తుందంట కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి బీపీ ఉందనుకో, షుగర్ ఉందనుకో, ఆ వ్యక్తి బాగా ఆలోచించి కదా అదే ఆవేశంతో అదే ఆలాపన పడుకుంటే ఏమైంది? చచ్చిపోతాడు ఆ మనిషి. ఎందుకు? స్ట్రోక్ వచ్చింది కదా. నీకు తెలియకుండానే నీకు స్ట్రోక్ వచ్చింది. నీలో ఉన్నటువంటి అధికమైనటువంటి కోపం వలన స్ట్రోక్ వచ్చిందంట కదా. అప్పుడు మన ఆయుష్కాలం ఏమైపోద్ది? తగ్గిపోతుంటుంది కదా. అందుకే కోపడటం వల్ల కదా బీపీ పెరిగి, షుగర్ పెరిగి, కంట్రోల్ కాకపోతే ఏమైంది? పిడుసు వస్తాయంట. పిడుచులు కూడా వస్తాయంట కదా. కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిసారి తక్కువగా మాట్లాడాలి కదా. కోపం వచ్చిన ప్రతిసారి మనం తక్కువగా మాట్లాడాలి. అంటే మాట్లాడకపోతేనే మంచిదంట. కోపం వచ్చినప్పుడు, నీకు బాగా ఆవేశం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని కదా నీకెందుకు కోపం వస్తుందో అలాగా రాసుకుంటూ పోవాలా. ఏ విషయాన్ని బట్టి వస్తుంది, ఎందుకు వస్తుంది అని ఆ విషయాలను బట్టి నీకున్నటువంటి సమస్యలన్నీ రాసుకుంటూ అట్లా నెమ్మదికి పోతుంటే చివరికి ఆ ముగింపు సమయానికి వచ్చాక నీలోని కోపం తొలగిపోద్దంట. కాబట్టి మనం కోపపడాలా, పడకూడదా? కోపపడాలంటే అది కోపపడే విషయం అయితేనే కోపపడాలి. కానీ చీటికి మాటికి, అయిన దానికి కాని దానికి, లేని దానికి, ఉన్నదానికి, అన్నిటికీ కదా
కలాపులకం చేసుకొని కల్పించుకొని మనం కోపడ్డాం అనుకో, దానివల్ల నష్టమే కానీ మనకి లాభం లేదు కదా. అందుకే కోపపడి కానీ పాపం చేయకూడని దేవుని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది కదా. అంటే కోపం వచ్చినా సరే ఒకలా నీకు తెలియకుండా అనాలోచితంగా కదా చెప్పుడు మాటలు వినటం వల్ల కూడా ఒక్కోసారి మనకి ఏమవుతుంటుంది, కోపం వస్తుంటుంది. ఎందుకంటే మనం వినలేదు కదా కదా, ఆ వ్యక్తిని మనం వినలేదు, చూడలేదు కదా. కొన్ని చూడని దృశ్యాలు చూసినట్టుగాను వినని మాటలు వినినట్టుగాను చెప్తే మనకేమొచ్చింది, కోపం వస్తుంటుంది కదా. కాబట్టి మనం చెప్పుడు మాటలు వినకూడదా? వినకూడదు. ఎందుకంటే వాడు వినేవాడు ఒకటింటే నీకు చెప్పేటప్పుడు రెండు కలిపి చెప్తున్నాడు వాడు కదా. విన్న ఒక మాట అయితే నీకు చెప్పేటప్పుడు ఎన్ని చెప్తాడు, రెండు మాటలు చెప్తాడు. వాడు ఒకవేళ రెండు మాటలు వింటే నీకు 4 మాటలు చెప్తాడు కదా. చెప్పుడు మాటలు వినటం వల్ల ఏమైంది, కోపం రేగుతుంటది కదా. ఆ కోపం రేగటం వల్ల నీకు అనారోగ్యం వస్తుందని దేవుని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తుంది కదా. కాబట్టి చెప్పుడు మాటలు వినాలా వినకూడదా? వినకూడదు. చెప్పుడు మాటలు వినకూడదు. ఒకవేళ విన్నా మనం వాటిని పట్టించుకోకూడదు అన్నమాట కదా. ఎందుకు మనం క్షేమంగా సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, విన్న వాటిని మనం మర్చిపోవాలి, విన్న వాటిని మనం విడిచిపెట్టాలి. చెప్పిన మాటలు మనం వినకూడదు కదా. దానివల్ల నీకు అనారోగ్యం తప్ప ఆరోగ్యము రాదు కదా. అంటే కోపం వలన చూడు ఎన్ని నష్టాలు ఉన్నాయో కదా. కోపపడటం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో చూడు. అందుకే కోపపడటానికి మనం నిదానించాలంట కదా. కోపపడటానికి మనం ఆలోచించాలంట కదా. ఆలోచించి నిదానించి మాట్లాడితే ఆ సమస్యకు పరిష్కారం దొరికిద్దంట కదా. ఆ సమస్య అప్పుడే పరిష్కారం అయిద్దంట. అలా కాకుండా నువ్వు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, ఏదన్నా శోధన వచ్చినప్పుడు నీవు ఆలస్యంగా మాట్లాడితే లేక అనాలోచితంగా మాట్లాడితే ఆ సమస్య ఎక్కువైంది తప్ప తక్కువ కాదు కదా. ఆ సమస్య ఎక్కువైంది తప్ప తక్కువ కాదు. ఎప్పుడు మాట్లాడాలి? ఆ సమస్య సర్దుమరిగినాక, కుదురుకున్నాక నువ్వు ఏదైనా చెప్పాలంటే అది మంచే చెప్పాల కదా. నువ్వు ఏదైనా చెప్పాలంటే మంచే చెప్పాలా. ఇగో ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే బాగుంటుందని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అర్థవంతంగా వారికి బోధించాలంట కదా. కాబట్టి కోపపడుడి కానీ పాపం చేయకుడి కదా. అంటే దేవుని పిల్లలంగా మనం ఒక్కోసారి మనకి తెలియకుండా కోపాలు వస్తుంటాయి కదా. ఆ వచ్చినప్పుడు మనం వెంటనే తేరుకొని ఆలోచించాలంట. అయ్యో అనవసరంగా నేను మాట జారిని, అనవసరంగా మాటని అని చెప్పేసి మనం ఏమంటే ఏం చేయాలంట, ఏం చేయాలి, రిపెంటెన్స్లోనికి అంటే మారు మనసులోనికి రావాలి కదా. మార్పులోనికి వచ్చి ఏమంటే మనం ఏం చేయాలి, క్షమాపణ అడగాలంట కదా. ఎవరినైతే మనం దూషించినమో, ఎవరినైతే ద్వేషించినమో, ఎవరి మీదైతే కోపడ్డమో ఆ వ్యక్తిని మనం ఎక్స్క్యూజ్ అంటే క్షమించమని అడగాలంట. ఎలా అడగాలి? అమ్మా ఏదో నేను అనాలోచితంగా మాట్లాడినా, ఆవేశంగా మాట్లాడినా, ఏదో డిస్టర్బెన్స్లో నేను అలాగా మాట్లాడి ఉన్నా, దయచేసి నన్ను క్షమించమని మనం అడగాల. అడిగినప్పుడు ప్రభు సంతోషిస్తారంట కదా. అలాగా ఉండకుండా మనం మన యొక్క హృదయములు, మన యొక్క మనస్సులు పాపాన్ని పెట్టుకొని మనం తిరుగుతూ ఉంటే ఆ పాపం పెచ్చిరిల్లిపోయి మరణానికి అంటే శాపానికి తీసిపోతాట కదా. కాబట్టి దేవుని పిల్లలుగా మనకి అది అవసరం లేదు కదా. మనం ఒకవేళ
మనకి తెలిసి తెలియక అనాలోచితంగా మనం కోపడినా, ఆవేశంగా మాట్లాడినా కదా, మనం వెనువెంటనే దాన్ని తేరుకొని కదా సరి చేసుకొని సరి చూసుకొని ఏమంటే ఏం చేయాలి, ఎక్స్క్యూజ్ చేయమని, క్షమించమని అడగాలంట. ఎందుకే క్షమించండి కదా, మీరు ఎదుటి యొక్క తప్పిదాలను క్షమిస్తే దేవుడు మనం క్షమిస్తాడు కదా. మనం క్షమించకపోతే మనల్ని కూడా దేవుడు క్షమించడు కదా. క్షమించుడి మీరు క్షమింపబడతారనే వాక్యం చెప్తుంటారు. అంటే క్షమించాలి, మనం ఎక్స్క్యూజ్ చేయాలి కదా. అలాగ చేస్తే మనం కూడా క్షమించబడతామంట కదా, మనం కూడా తప్పించబడతామంట. సరే, యోసేపును తెలుసు మీకు. యోసేపు తెలిసాగా, ఎవరు కొడుకు? యాకోబు కొడుకు కదా. యాకోబు కొడుకు యోసేపు ఒకసారి అన్నలకి భోజనాలు తీసుకొని వస్తున్నాడు. భోజనాలు తీసుకొని వస్తుంటే ఈ అన్నలందరూ కూడా ఏం చేస్తారు, అరే కలలుగానే వాడు వస్తుండు, వీడు మనకంటే గొప్పవాడంట, మన అందరం కలిసి వీనికి నమస్కారం చేయాలంట, మనం మాత్రమే కాదు కానీ మన తల్లిదండ్రులు కూడా, అంటే మన పితరులు కూడా వీరికి నమస్కారం చేస్తారంట అని చెప్పేసి కోపడుతారు. వాళ్ళు కోపడి ఏం చేస్తారు, కొట్టి నీళ్ళు లేని బాయలో వేసేస్తారు కదా. అంటే కోపం వల్ల అక్కడ ఏం జరిగింది, పాపం జరిగింది. కోపం వలన ఏం జరిగింది, పాపం జరిగింది కదా. అదే వారు ఏమో తమ్ముడు చిన్నోడు మనందరికంటే, తండ్రికి ముద్దుల కుమారుడు, ఏదో వాడు తెలుసో తెలియకో వాగిండు అని చెప్పేసి వారు ఒక ఆలోచన కలిగి మంచి ఆలోచన చేస్తే కదా, ఆ యోసేపు విషయంలో అలాగా వారు ప్రవర్తించేవారు కాకపోదు కదా. వారు అలాగా ఆలోచించకుండా కోప్పడి ఆవేశపడి, వీడు మనకంటే గొప్పవాడు తినంట, వీడు మన మీద ప్రధానికుడు అవుతాడంట, అధికారి అవుతాడంట, వీరికి మనం నమస్కారం చేయాలంట అని చెప్పేసి ఆవేశపడి కదా కోప్పడి ఏం చేస్తారు, కొట్టి బాయలేస్తారు కదా. కొట్టి బాయలేస్తే అందులో వాళ్ళ కన్నా పెద్దన్న రూబేను అయ్యో అని చెప్పేసి జాలిపడి మళ్ళా పైకి తీసి మిద్యానులను అమ్మితే కదా, వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ ఐగుప్తులు అమ్మితే ఐగుప్తు అధికారులు పనిచేసుకుంటూ ఆ దేశానికి ప్రధాని అయినప్పుడు కదా, వాళ్ళు పోయి ఈయన నమస్కారం చేసినప్పుడు అప్పుడు అర్థమైంది కదా. అంటే అది దైవికమైన ఆలోచన వారికి చెప్పిండు. దేవుడు బయలుపరిచినటువంటి ఆలోచన, దైవికమైన ఆలోచన ఏం చేసిండు, సోదరుడిగా తమ్ముడిగా అన్నలకు చెప్పిండు. ఎందుకే, సంతోషిస్తారేమని, ఆనందిస్తారేమని, అర్థం చేసుకుంటారేమని కదా. మా తమ్ముడు గొప్పవాడు కాబోతుండు, మా తమ్ముడిని దేవుడు వాడుకుంటుండు, మా తమ్ముడు ఒక దేశానికి ప్రధానిగా నిలవబోతుండని అర్థం చేసుకుంటామని చెప్పిండు మనోడు కదా. మనోళ్ళు అర్థం చేసుకోకపోయి ఏం చేశారు, అపార్థం చేసుకోరు కదా. అంటే ఆవేశం వలన వాళ్ళు ఏం చేశారు, అపార్థం చేసుకొని కదా ఆ వ్యక్తిని కొట్టి బాయలో పడేయాల్సి వచ్చింది. అంటే మనము ఎదుటి వ్యక్తి చెబుతున్నప్పుడు వినాలి, ఆ చెబుతున్న ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి. ముందు వినాలి, విన్నదాన్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి కదా. విన్నదాన్ని అవగాహన చేసుకుని అర్థం చేసుకుంటే ఏ సమస్య ఉండదు కదా. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు.
నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడి వాడును, మాట్లాడకు నిదానించువాడును, కోపించుటకు నిదానించిన వాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు కదా. అంటే ముందు మనం ఏం చేయాలంటుండేనా కదా, ప్రతి మనుషుడు కూడా వినటానికి వేగిరపడాలంట. దేనికి వేగిరపడాలి? వినటానికి వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి, కోపటానికి కూడా నిదానించువాడనై ఉండవాలను. అంటే కేవలం వినటానికే మనం త్వరపడాలంట. అసలు ఏం చెప్తారు, వీళ్ళ ఉద్దేశం ఏంది, వీళ్ళ ఆలోచన ఏంది, వీళ్ళ మనసులో ఉన్నది ఏందనేది వినటానికే మనం వేగిరపడాలంట, వినాలంట కదా. విన్నదాన్ని మనం ఆలోచన చేయాలంట, అవగాహన చేసుకోవాలంట, అర్థం చేసుకోవాలంట. అర్థం చేసుకున్నప్పుడు అది దేవునికి వ్యతిరేకమైనది అయితే కదా, దేవునికి విరోధమైనది అయితే దాని విషయం మనం ఏం చేయాల, కోపపడాలంట. ఎందుకు? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదంట. అవును కదా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంట కదా. అందుకే నీవు వినడానికి వేగిరపడు, మాట్లాడటానికి నిదానించు అని చెప్తుంటది వాక్యం. ఏ విషయమైనా సరే ఏం చేయాలి? ఫస్ట్ వినాలి మనం కదా. విన్నదాన్ని ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి కదా. అప్పుడు అది దేవునికి విరోధమైనదైతే, దేవునికి వ్యతిరేకమైనదైతే, దేవునికి అసహ్యమైనదైతే, దేవునికి పనికిరానిదైతే ఆ విషయాన్ని బట్టి కోపడు అంటాడు ఆయన. అది కదా, కోపడు అంటాడు. కోపడు కానీ పాపం చేయొద్దు అంటాడు. మళ్ళీ నువ్వు కోపడ్డా సరే నీ కోపం ఎంతవరకు అంటే సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి నీ కోపం. అంతకు మించి ఉంటుంది పాపం, శాపంగా మారింది. కాబట్టి క్రైస్తవుడు కోపపడాలి కానీ పాపం చేయడానికి లేదు కదా. ఎలాగుండాలి మనం? ఎలాగుండాలి? నిదానించే వారిగా ఉండాలి కదా. నిదానంగా ఉండాలి, మనం నిమ్మలంగా ఉండాలి, శాంతి కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి, ఓర్పుతో ఉండాలి, నేర్పుతో ఉండాలి, మెలకు కలిగి ఉండాలి, గ్రహింపు కలిగి ఉండి మంచి ఆలోచనతో మనం అడుగులు ముందుకు వేస్తూ ముందుకు సాగాలంట కదా. అలాగుంటే దేవుని యొక్క చిత్తాన్ని లేక దేవుని నీతిని నెరవేర్చగలం మనం. అంతేగాని అయిన దానికి కాని దానికి, చిన్న చిన్న వాటికి కదా, ప్రతిదానికి కూడా మనం కోపడితే ఆ కోపం వల్ల మనకున్నటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో కదా, వ్యక్తిగత మర్యాదపూర్వకమైనటువంటి జీవితం ఏదైతుందో అది దెబ్బతింటదంట. అవునే కదా. ఇప్పుడు నీ మీద, నా మీద, మనందరి మీద ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక ఐడియాలజీ, ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన దెబ్బతినే అవకాశం ఉంటుందంట. దేన్ని బట్టి? మన నోటి మాటను బట్టి, అంటే మన కోపాన్ని బట్టి. అంటే వ్యక్తిత్వాన్ని కోల్పోతాం మనం కదా. వ్యక్తిగా మనం హరణం అవుతుంటాం, మనం చనిపోతుంటాం మనకు తెలియకుండా. అవును కదా. ఇప్పుడు లోకంలో ₹1 సంపాదించాలంటే ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడాలి, చాలా కష్టపడాలి కదా. ఈ రోజున ₹1000 సంపాదించాలంటే నువ్వు చాలా కష్టపడి పని చేయాలి, హార్డ్ వర్క్ కదా. చేసే పనిని బట్టి, వచ్చే రాబడిని బట్టి ఆ సమయం ఉంటుంది కదా. ₹1 సంపాదించడానికి నువ్వు అంత ప్రయాసపడి, అంత కష్టపడి, అంత శ్రమపడి, అంత సమయాన్ని వెచ్చించి పనిచేస్తుంటే మరి ఒక వ్యక్తిని సంపాదించుకోవాలంటే నువ్వు ఎంతగా ప్రయత్నించాలి, ఎంతగా ప్రయాసపడాలి, ఎంతగా ప్రార్థన చేయాలి, ఎంతగా భక్తిగా ఉండాలి,
ఎంత ఆ భయం కలిగి బతకాలి. ఎలాగుండాలి మనం? రూపాయి కంటే మనిషి విలువైనడు కాదా? విలువైనలా కాదా? రూపాయికి వాల్యూ ఉందా? మనిషికి వాల్యూ ఉందా? ఎవరికి వాల్యూ ఉంది? మనుషులకే వాల్యూ. అదా, ఎందుకంటే రూపాయి మనిషి కోసం, మనిషి రూపాయి కోసం కాదు. అవునా కదా? రూపాయి మనీ ఎవరి కోసం తయారు చేయబడింది? మనిషి కోసం, మనిషి అవసరాలు అక్కలు తీర్చుకోవడం కోసం కదా. కానీ నీవు ఎవరి కోసం తయారు చేయబడ్డావు? దేవుని మహిమ కోసం తయారు చేయబడ్డు నువ్వు కదా. దేవుని మహిమనెత్తు నువ్వు వాడబట్టడానికి తయారు చేయబడ్డావు నువ్వు. రూపాయి నీ కోసం తయారు చేయబడితే నీవు దేవుని కోసం తయారు చేయబడ్డావు. నీకు విలువ ఉందా? రూపాయికి విలువ ఉందా? నీకే విలువ ఎక్కువ. కాకపోతే నీ విలువ నీకు తెలియట్లేదు కదా. నీ విలువ నీకు తెలియట్లేదు. నీ విలువ నీకు తెలియట్లేదు కాబట్టి నీ ఇష్టానుసారంగా, నీ ఆలోచన ప్రకారంగా, నీ యొక్క ఉద్దేశం ప్రకారంగా, నీకు నచ్చినట్టుగా, నీకు తెలిసినట్టుగా, నీకు తోసినట్టుగా నీవు బ్రతకటం వల్ల నీ విలువ పెరగట్లేదు. అలా కాకుండా దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఆలోచన ప్రకారంగా, దేవుని ఉద్దేశం ప్రకారంగా నువ్వు బ్రతుకు. దేవుని కోసం బ్రతుకు, దేవుని కోసం జీవించు, దేవుని కోసం పనిచేయి, దేవుని యొక్క పరిచర్యది, దేవుని పనిలో నీవుండు, దేవుని పక్షాన నీవుండు. దేవుడు నీకు విలువనిస్తాడు కదా. యేసు ప్రభువారు మన పక్షాన ఉంటే, మనతో ఉంటే మనకి వాల్యూ కదా. ఇప్పుడు రూపాయికి ఒక అంకె ఉంటేనే వాల్యూ దానికి కదా. 100 రూపాయల కాగితం ఉంటుంది. 100 రూపాయల కాగితమేనా 100కి ఎన్ని సున్నాలు ఉంటాయి? ఎన్ని సున్నాలు ఉంటాయి? 2 సున్నాలు ఉంటాయి. ఆ 2 సున్నాల పక్కన ఒకటి లేకపోతే పనికిరాదు. పనికొస్తుందా? పనికిరాదు. అలాగనే మన జీవితంలో కూడా యేసయ్య లేకపోతే మనం జీవులమే కదా. యేసయ్య లేకపోతే మనం జీవులమే. కాబట్టి మన కోపము దేనికి పనికిరాదు కదా. నరుని కోపం అంట దేవుని నీతిని నెరవేర్చలేదంట. నెరవేర్చలేనప్పుడు నీకెందుకు కోపం? కోపం వల్ల ఏంటి నీకు లాభం? దేనికి కోపడాలి? ఎందుకు కోపడాలి? దేనికి ఆవేశపడాలి? ఎందుకు ఆవేశపడాలి? ఎందుకు తొందరపడాలి అని మనం ఒకసారి ఆలోచించాలంట కదా. మనం ఒకసారి ఆలోచించాలంట. ఆలోచించినప్పుడు మనలో ఉన్నటువంటి ఆవేశం తొలగిపోయి ఆలోచన వచ్చి ఆ సమస్యని అర్థం చేసుకునేంత విధంగా మనకి ఐడియాలు వచ్చిందంట కదా. ఏమొచ్చింది? ఆలోచన వచ్చిందంట కదా. నువ్వు ఈ లోకాన్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆలోచనతో ఉన్న వ్యక్తి, ఏ వ్యక్తి కూడా పాపం చేయాలని పూనుకుంటాడా? పూనుకోడు. ఎవడే పాపం చేసేదంటే ఆవేశంతో ఉన్నవాడు, కోపంతో ఉన్నవాడు, ఉగ్రతతో ఉన్నవాడు, ఇతరుల మీద ద్వేషంతో ఉన్నవాడు, అసూయతో ఉన్నవాడు, అక్కస్తో ఉన్నవాడు కదా. వాడు ఇతరులకి హాని చేస్తాడు కదా. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు మొదటగా వినటానికి నిదానపడు కదా. వినటానికి మనం అలవాటు పడాలంట. వినటానికి వేగిరపడాలంట. మాట్లాడే విషయం వస్తే నిదానించు అంటే ఆలోచించు. మాట్లాడాలా? మాట్లాడకూడదా? మాట్లాడే విషయం అయితే, ప్రాముఖ్య విషయం అయితే
మంచి విషయం అయితే మాట్లాడు, ఓకే, తప్పులేదు. కానీ మాట్లాడకూడని సందర్భంలో కూడా మాట్లాడితే మన యొక్క వ్యక్తిత్వాన్ని, అంటే మనకున్న మర్యాదను మనం ఏం చేస్తాం, కోల్పోతుంటాం కదా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, కోపపడి కానీ పాపము చేయకుడి కదా. ఒకవేళ నీవు కోపపడ్డా సరే ఆ కోపం సూర్యుడు అస్తమించే లోపే ఉండాలి కదా. అంతకు మించి ఉంటే అది శాపంగా పాపంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యాన్ని ఎంతటితో ముగిస్తున్నాను. మీ అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం.